కఠినమైన చర్యలు తీసుకుని దేవాలయాల పవిత్రత కాపాడుతాం. అదే సమయంలో వార్షిక ఆదాయం 50,000 పైనుంటే అలాంటి ఆలయంలో అర్చకులకు 15,000 ఇస్తాం. 50,000 కంటే తక్కువ ఉంటే 5,000 నుంచి 10,000 ఇస్తాం. ఇది కాకుండా పురోహితులకి, వంట బ్రాహ్మణులకి కుల వృత్తిగా గుర్తిస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్లీ బలోపేతం చేస్తాం. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని బలోపేతం చేస్తాం. నేను ఈ రోజు తిరుపతిలో హామీ ఇస్తున్నా, వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకొని అన్ని దేవాలయాల్లో బ్రాహ్మిన్స్ ని ట్రస్ట్ బోర్డు మెంబర్ గా వేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో ఇక్కడ బీసీలు ఉన్నారు. మీకేమైనా న్యాయం జరిగిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో? ఇప్పుడు హామీ ఇస్తున్నాం, 50 సంవత్సరాల్లోనే పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. వెనుకబడిన వర్గాలను ఆదుకుంటాం. ఇది కాకుండా పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాం. 4,000 రూపాయలు నెలకు పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తాం. 1వ తారీఖున ఇస్తాం. ఇంటి దగ్గరనే ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాను. తమ్ముళ్ళు, మన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతా ఉంది. జగన్ మేనిఫెస్టో ఎత్తిపోయింది. మీ ఉత్సాహం చూసినాక నాకు అనిపిస్తా ఉంది ఆ పార్టీకి డిపాజిట్ రావు. నేను అడుగుతున్నా, బాబాయిని గొడ్డలితో లేపేసే పార్టీ మనకు కావాలా తమిళ్లు? కోడి కత్తి డ్రామా మనకు కావాలా తమిళ్లు? గులకరాయి డ్రామా మనకు కావాలా? ఏంటి అరాచకాలు? రాష్ట్రం అభివృద్ధి అంతా పడకేసింది, ఆదాయం పోయింది. ఎక్కడ చూసినా గంజాయి ఉందా లేదా అని అడుగుతున్నా. తిరుపతిలో గంజాయి ఉంది. ఈ గంజాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు వాటా ఉంది. అందుకే సమయం తక్కువ ఉంది, సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉంది. కానీ ఒక్క విషయం చెప్తున్నా, మళ్లీ పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటేస్తే మీ ఆస్తులు మీవి కాదు. ఈరోజు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు, మీ ఆస్తుల మీద కన్నేశాడు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తిరుపతి నేను పుట్టిన స్థానం. పవన్ కళ్యాణ్ గారికి సెంటిమెంట్ గా తిరుపతి పైన అభిమానం ఉండే ప్లేస్. ఇకపోతే నరేంద్ర మోడీ గారు తిరుపతిని ఎప్పుడు కూడా పవిత్రంగా భావిస్తారు. మేము ముగ్గురం కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, తిరుపతిని ఒక పవిత్రమైన కేంద్రంగా నిలిపే బాధ్యత మాది. అందుకే మళ్లీ అడుగుతున్నా, 3 పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను, తిరుపతి ఎంపీగా వరప్రసాద్ని కమలం గుర్తుపైన